ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. మిథున్ రాశి వాళ్ళకి సంబంధించి మరి వీళ్ళ దశ అంతర్దశలు మారాలన్నా, రాజయోగం పట్టాలన్నా, వీళ్ళ తలరాత మారాలన్నా విశేషంగా ఎలాంటి ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? మరి లైఫ్ సెటిల్ అవ్వాలంటే ఏ టెంపుల్స్ వీళ్ళు వెళ్తూ ఉండాలి గురువుగారు? ఇది మనం మాట్లాడుకోవడం కాదు, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకు నాకు ఇట్లా ఉన్నది, మరి నేను ఏ దేవాలయానికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళితే నా జీవితం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచన. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడేటువంటి వారు సెర్చ్ చేస్తారు. ఏ డాక్టర్ బాగున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి, అక్క నువ్వు ఎక్కడికి వెళ్ళినావు, తమ్ముడు నేను ఇక్కడికి పో అన్నా, మరదల పలానా సారి పలానా అప్పుడు నీకు ఇట్లా అయినప్పుడు నువ్వు పలానా డాక్టర్ దగ్గర పోయినావు కదా, నీకు మంచిగా అనిపించింది కదా, మరి అడ్రస్ చెప్పవా? ఇట్లా మీరు ఎట్లనైతే తెలుసుకొని పోతున్నారో మీకు జరిగినటువంటి కష్టాలు 2020 ఆగస్టు నుండి 2024 ఎండింగ్ వరకు మామూలు నరక యాతన కాదు మీది. మాట నిలబెట్టుకునేటువంటి మనుషులు మిథున రాశి వారు. ఇచ్చిన మాటను మీరు ఖచ్చితంగా ప్రాణం పోయినా నిలబెట్టుకుంటారు. అలాంటి వారు, మరి అలాంటి మాట నిలబెట్టుకునేటువంటి వారు మాట అనేది నిలబెట్టుకోలేని పరిస్థితులలో ఉన్నారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో. కనుక మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎలాంటి కష్టాన్నైనా భరించాలి. మనకు మనమే ధైర్యంగా ఉండాలి. ఇందాక రాంగ్ ఒక అమ్మ కాల్ చేసి ఏడుస్తూ ఉన్నది, విపరీతంగా ఏడుస్తున్నది చెన్నై నుంచి. ఏం చెప్తాం? గురువుగారు అసలు నా జీవితం ఇది కాదు. 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి చాలా మీరు నెగిటివ్ ఇంపాక్ట్ అనుభవిస్తున్నారా లేదా? అవును గురువుగారు, కరెక్టే. అక్కడి నుండే మీ జీవితం ఇది మీది కాదు అనే దిశగా వెళ్ళిపోయింది. చాలా మీ ముఖంలో కూడా కళ తప్పి ఉండాలి, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండాలి. అవును గురువుగారు, కరెక్టే. మనకేం తెలుసు? సో బాధపడింది, చెప్పిన పరిహారము అద్భుతమైనటువంటి మన వద్ద ఉన్నటువంటి నెగిటివ్ పాజిటివ్ ఇప్పటి వరకు ఎక్కడ లేదు. అది అసలు నేను అది వీడియో కూడా చేయొద్దు అనుకుంటున్నా. ఒక అద్భుతమైనటువంటి లిక్విడ్ అది కనుక మనము ఇంట్లో యూజ్ చేస్తే నెగిటివ్ ఇంపాక్ట్ మొత్తం పారిపోతుంది. అసలు మామూలుగా ఉండదు. నేను పట్టుకొస్తే ఇక్కడ లైవ్లో చేద్దాం. మామూలుగా ఉండదు. దాని స్మెల్ కానీ అబ్బా చాలా అంటే చాలా అత్యంత అద్భుతంగా నేను మర్చిపోయినా ఇవ్వాలి అసలు. యాక్చువల్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తాను నేను. అది చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో వారి కర్మ బంధం అనేది విముక్తి కావాలి. కర్మ బంధం విముక్తి కావాలి అని అనుకునేటువంటి వారికి ఒక గొప్ప సువర్ణ అవకాశం రాబోయే రోజులలో. ఏ రోజు అని అడగండి, 1116 నేను చెప్తున్నా, కేవలం 1116. ఎందుకు మిథున రాశికి అంటున్నా? మీకు కామాఖ్య అమ్మవారి అనుగ్రహం బాగా కావాలి. కామాఖ్య అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మీకు కావాలి. నేను రాబోయే రోజులలో వారం నుండి 10 రోజులలో ఇదే జూన్ నెలలో వెళ్ళబోతున్నాను. కేవలం 1116 గుర్తుంచుకోండి, అంతే. అయితే వీరికి ఆలయం కామాఖ్య అమ్మవారి ఆలయం. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. పాపం అందరికీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా కేవలం 1000 రూపాయలు అని చెప్తున్నా. ఉన్నవాళ్ళు మీ ఇష్టం, సంతోషంగా గురువుగారు 5000 ఉంచుకోండి అంటారా, 10,000 ఉంచుకోండి అంటారా. అక్కడ పంచబలి అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇది కనుక చేస్తే మీ జీవితమే మారిపోతుంది. మళ్ళీ అందరికీ అమ్మవారి కుంకుమను ప్రసాదంగా నేను పోస్ట్ చేస్తాను. సో ఇక మిథున రాశి వారికి 2020 ఆగస్టు నుండి కూడా 2024 వరకు ఒక తీరుంటే 2025లో వెయిట్ పెరిగిండ్రు, బరువు పెరిగిండ్రు, ఈగో ఫీలింగ్ పెరిగింది. పెళ్లి కాని వారికి పెళ్ళయింది, సంతానం కాని వారికి సంతానం అయింది. జరిగిన వారికి మంచి జరిగింది యాజ్ ఇట్ ఈస్, జరగని వారికి చెడు జరిగింది యాజ్ ఇట్ ఈస్. సో మిథునము అంటేనే వీరు ఒక్కరైనప్పటికీ కూడా 2 చేతుల నుండి సంపాదన ఉంటుంది, 4 దిక్కుల నుండి సంపాదన ఉంటుంది వీరికి, మిథున రాశి వారికి. అలాంటి వీరికి రాబోయే రోజులలో కానీ వీరి లైఫ్ టైం వీరి గోల్ అంటే నేను ఈ గోల్ కొట్టాలి అని అనుకుంటే కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకోండి, అంతే. కామాఖ్య అమ్మవారి యొక్క దర్శనము మీకు చాలా అవసరము. సింహరాశి వారికి అవసరము,
మేషరాశి వారికి అవసరము, మకర రాశి వారికి అవసరము. చూసుకోండి. కామాఖ్య అమ్మవారి వద్ద పంచబలి పూజ అనేటువంటి పంచబలులు అనేటువంటిది నిర్వహించబోతున్నాం, గుర్తుంచుకోండి. ఇక రాబోయే రోజులలో మిథున రాశి వారు మరొక విషయం ఏమిటి అంటే కనకదుర్గ అమ్మవారి యొక్క ఆరాధన మీకు ఇంకా బాగా ఉంటుంది. కనకదుర్గ అమ్మవారి ఆరాధన బాగా ఉంటుంది. అదేవిధంగా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం కావచ్చును. అదేవిధంగా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళితే వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, కేవలం మిథునం వారికి నేను చెప్పేది. ఇక కామాఖ్య అమ్మవారు ఎస్పెషల్లీ కనబడుతున్నది. ఇక కాళేశ్వరం కానీ కాళహస్తి కానీ ఇవి దగ్గరలో ఉండేటువంటి ఎప్పుడైనా వెళ్ళవచ్చును. సో ఇచ్చడకు వెళ్ళి వచ్చినటువంటి వారికి వీరు లైఫ్ టైం మొత్తం మీద ఈ గుడికి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత మనం చెప్తున్నాం కదా, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అని రాసి పెట్టుకుంటున్నారు. చాలా వారి మొబైల్ వెనకాల మొన్న ఒక అతను రాసి పెట్టుకున్నాడు, గురువు గారిని కలవక ముందు కలిసిన తర్వాత. నేను షాకు. ఇదేందా అన్న, మీతో నేను మాట్లాడిన 49వ రోజు 52వ రోజు అతనికి వివాహం సెట్ అయిందట. నేను రాసి పెట్టుకోమని చెప్పిన కదా, ఆయన రాసి ఫోన్ వెనకాల పెట్టుకున్నాడు. నేను షాకు. సర్లే అనుకున్నా ఏదేమైనా. సో ఖచ్చితంగా మిథునం వారి లైఫ్ టైం మొత్తం మీద మీకున్న కష్టాల నుండి తొలగిపోవాలి అని అనుకుంటే నేను చెప్పిన దేవాలయాలకు వెళ్ళండి. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చూసుకోండి. ఎందుకంటే మనము ఒక చోటికి వెళ్తున్నాము అంటే మనకు ఆ కర్మబంధం యాక్టివేషన్ కావాలి. మనకు మన కర్మబంధం శనైశ్వరుడో, రాహువో, కేతువో, గురువో ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పీరియడ్ నడవాలి. లేదా మన వ్యక్తిగత జాతకరీత్యా మనకు 12వ భావమో మన లగ్న భావమో పంచమ భావాలో 2వ భావాలో నడవాలి. 9వ భావంగా నడిస్తే దేవాలయాలకు మంచిగా వెళ్ళి మనం దర్శించుకొని శుభ్రంగా వెళ్ళి వస్తాం. లేదు అనుకుంటే ఇబ్బందులు ఏర్పడతాయి. కనుక మీ జీవితాన్ని మార్చే దేవాలయాలు మనం చెప్పాము. మనకేం గిఫ్ట్ ఇస్తారో వారు గుర్తుంచుకోవాలి వెళ్ళి వచ్చిన తర్వాత. కనుక మిథున రాశి వారు తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని అయితే చూసుకోండి. వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీరు రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్. ఓవరాల్గా మిథున రాశి వారికి సంబంధించి లైఫ్ సెటిల్ అయ్యే ఆలయాలు మంచిగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.